అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హెల్తీ అండ్ టేస్టీ అండ్ కలర్ఫుల్ ఫ్రూట్ సాలడ్ ప్రిపరేషన్ ఎలాగో చూద్దామండి. ఫ్రూట్స్ తినని పిల్లలు కూడా ఇలా చేసి పెడితే వద్దనకుండా తింటారు. ఇందులో చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఫ్రూట్స్ నల్లబడకుండా ఫ్రెష్‌గా ఉంటాయండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో హాఫ్ లీటర్ పాలు వేసుకోండి. ఈ పాలన్నీ కొంచెం పొంగు వచ్చే వరకు మరిగించుకొని మధ్య మధ్యలో కలుపుతూ మీగడ కట్టకుండా ఇలా బాగా కలుపుతూ ఉండండి. పైనంతా మీగడ కట్టకుండా ఇలా బాగా కలుపుతూ ఉండండి. ఇప్పుడు కొన్ని పాలు తీసి ఒక బౌల్‌లో వేసుకోండి. దీంట్లో నుంచి కొన్ని పాలు ఒక బౌల్‌లో వేసుకొని ఈ బౌల్‌లో ఒక 4 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ కలుపుకోండి. మీకు ఫ్రూట్ సాలెడ్ కొంచెం చిక్కగా కావాలనుకుంటే ఇంకా 2 స్పూన్స్ ఎక్కువగా కలుపుకోండి. ఇది ఉండలు లేకుండా సాఫ్ట్‌గా ఇలా మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పాలల్లో మనకు 1 ½ కప్పు షుగర్ వేస్తున్నానండి. ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో ఒక 1 ½ కప్పు షుగర్ వేసుకోండి. ఈ షుగర్ అంతా కరిగే వరకు దీన్ని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్‌ని అంతా దీంట్లో వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. ఇలా కలుపుతూ ఇది కొంచెం చిక్కబడే వరకు అంతా మరిగించుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇది చల్లబడ్డాక మరీ చిక్కగా అవుతుందండి. ఇప్పుడు ఇదంతా చల్లారిపోయింది. దీంట్లో మీకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. పూర్తిగా చల్లారినాకనే ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు వేసుకోవద్దు. మీకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కంప్లీట్‌గా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి.